Hello students, now today we can study about the Maxwell speed distribution law. We can go through this. First we know that in yesterday we learned about kinetic theory of gases. So a gas consists of large number of molecules. They are in a state of motion, so they are colliding with one another and with the walls of the containing vessel. So the speeds are changing and the directions are changing, but we at a certain temperature the root mean square value of the speed is unchanged. The root mean square value of the speed is unchanged. So the average value of the speed will be obtained by the Maxwell. So this is called the Maxwell's speed distribution law. So this speed distribution law is experimentally verified by Boltzmann. So we can grow up, we can solve this Maxwell speed distribution law. So Maxwell exempts some exemptions. So he exempts, the first exemption is the gas consists of molecules with all possible speeds 0 and infinity. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి వాయువులోనూ మనకి మాలిక్యూల్స్ అన్నవి లార్జ్ నెంబర్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి ఏముంటున్నాయి, మనకి వేరు స్పీడ్స్ తోటి ఇవి చెలిస్తూ ఉంటున్నాయి, వేరు వేగాలతోటి అన్ని వైపులకి చెలిస్తూ ఉంటున్నాయి అనుకుంటున్నప్పుడు వీటి యొక్క వేగాలు అన్నవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటున్నాయి అంటే మనకి 0 నుంచి ఇన్ఫినిటీకి మధ్య విలువల మధ్య అవి ఆ వేగాలతో చెలిస్తున్నాయని చెప్పుకుంటూ వచ్చాడండి మనకని అని చెప్పి ఆయన ఊహించాడు. అంటే ఒక ఎగ్జాంప్షన్ని అనుకుంటూ ఊహనలు చేసుకుంటూ వచ్చాడు. సెకండ్, ది యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ది గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ వెజల్ ఈజ్ ది సేమ్ ఎట్ ఆల్ ప్లేసెస్. ఈ వాయువుని కనుక ఒక చిన్న పాత్రలో కనుక ఉన్నప్పుడు, ఈ పాత్రలో ఇది సమతా స్థితిలో ఉంది అని అనుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఎట్ ఈక్వలిబ్రియం స్టేట్. అంటే సమతా స్థితిలో ఉన్నప్పుడు ఆ పాత్రలో ఆ వాయువుని ఎక్కడ చూసినప్పటికీ దాని యొక్క సాంద్రత అన్నది ఒకే విలువలతోటి ఉంటుంది అని అనుకుంటూ వచ్చాడండి. ది స్పీడ్ ఆఫ్ ది ఇండివిజువల్ మాలిక్యూల్స్ ఆర్ చేంజింగ్ బట్ ఏ డెఫినెట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ స్పీడ్స్ బిట్వీన్ డెఫినెట్ రేంజెస్. ఒక్కొక్క అణువుని కనుక చూసినట్లయితే అవి వేరు వేగాలతో చెలుస్తూ ఉంటాయి. అయితే ఒక సమూహం కింద తీసుకున్నప్పుడు కనుక చూసినప్పుడు ఈ సమూహంలో కొన్ని అణువులు అన్నవి ఒక వేగం యొక్క హద్దుల మధ్య చెలుస్తూ ఉంటాయి, కొన్ని ఏంటంటే ఇంకొక వేగం హద్దుల మధ్య చెలుస్తూ ఉంటాయి, కొన్ని అన్నవి ఇంకొక వేగం హద్దుల మధ్య చెలుస్తూ ఉంటుంది. దాన్నే చెప్పారండి మనకి. But a definite number of molecules have speeds between different ranges. అంటే కొన్ని హద్దుల మధ్య ఈ అణువులు చెలిస్తూ ఉంటాయి. అంటే అన్ని అణువులు ఒకే హద్దుల మధ్య ఉన్నాయి, అన్ని వైపులకి వెళ్తున్నప్పుడు ఒకవైపు ఒక వేగంతో ఉంటాయి, ఇంకోవైపు ఇంకో వేగంతో ఉన్నప్పుడు ఈ వేగాలతో వేరు దిశలతో చెలుస్తున్నప్పుడు ఈ ఒకే అణువులకి ఒక్కొక్క వేరుగా ఉన్నప్పటికీ ఒక సమూహంగా చూసుకున్నప్పుడు ఈ అణువులు వాటికి కొన్ని వేగాల హద్దుల మధ్య మనకి చెలిస్తూ ఉంటున్నాయని చెప్పుకుంటూ వచ్చాడండి. ది ప్రాబబిలిటీ దట్ ఎనీ మాలిక్యూల్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ హ్యాస్ వెలాసిటీస్ లేయింగ్ బిట్వీన్ సర్టెన్ లిమిట్స్ ఈజ్ ఎ ప్యూర్లీ ఎ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ లిమిట్స్ కన్సిడర్స్. అంటే ఇదేంటంటే మనకి ఇక్కడ ఇలా చెలుస్తున్నటువంటి ఈ అణువుల్లో ఏదో ఒక అణువుని కనుక మనకి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ర్యాండమ్గా,
ర్యాండమ్గా అంటే మనం సెలెక్ట్ చేసినట్లయితే, అంటే అణువులు అలా చెలుస్తున్నప్పుడు ఏదో ఒక అణువును కనుక దాని యొక్క వెలాసిటీ చూసినట్లయితే, ఈ వెలాసిటీ అన్నది ఎలా ఉంటుందంటే మనకి ది ప్రాబిలిటీ దట్ ఎనీ మాలిక్యూల్స్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ యాజ్ వెలాసిటీస్, దాని యొక్క వేగాలను ఎలా ఉంటున్నాయి అంటే మనకి లేయింగ్ బిట్వీన్ సర్టెన్ లిమిట్స్, కొన్ని హద్దుల మధ్య ఉండడం జరుగుతూ ఉంటుంది అని చెప్పుకుంటూ, ఇట్ ఈజ్ ఎ ప్యూర్లీ ఫంక్షన్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ, ఆ వెలాసిటీ యొక్క ఫంక్షన్ కింద అది ఉంటుంది, అంటే దాని యొక్క వేగం యొక్క ఆ ప్రమేయం కిందది ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ లిమిట్స్ కన్సిడర్, అంటే ఏ హద్దుల మధ్య వెళ్తుందో ఆ హద్దుల ఆధారంగా ఆ ఫంక్షన్ అన్నది ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడండి. ఉంటుందని చెప్పుకుంటూ ఈ 4వ ఎగ్జాంప్షన్, ఇంకో 5వ ఎగ్జాంప్షన్ కూడా ఆయన చెప్తున్నాడు. ది 5th assumption is the components of the velocity of a molecule in 3 mutually perpendicular directions are considered to be independent of each other. దాని అర్థం ఏంటంటే దే డు నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ పొజిషన్ ఆర్ ది వాల్యూ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది అదర్ మాలిక్యూల్స్. అంటే ఏంటంటే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఏ మాలిక్యూల్, ఈ మాలిక్యూల్ అనేది ఎలా వెళ్తుంది, కొంత వేగంతో చెలుస్తూ ఉంటుంది. ఎటువైపు చెలుస్తుంది, ఇలా 3 డైమెన్షనల్, అంటే అన్ని వైపులకి వెళ్తుంది. అంటే మనకి ఉన్నటువంటి డైరెక్షన్స్ ఏం చెప్పుకుంటాం మనం, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని చెప్పుకుంటాం. ఇలాంటప్పుడు ఇది 3 వైపులకి వెళ్ళినప్పుడు దాన్నే చెప్పాడు వాడు. ఏం చెప్పాడు, 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్, అంటే ఎక్స్ యాక్సిస్ ఒకవైపు ఉంటే వై యాక్సిస్ ఒకవైపు ఉంటుంది, జెడ్ యాక్సిస్ ఒకవైపు ఉంటుంది. ఇలా 3 వైపులకి అవి వెళ్తూ ఉంటున్నాయండి. ఇలాంటప్పుడు ఆ వెలాసిటీ యొక్క విలువలు ఎలా ఉంటున్నాయి అంటే దే ఆర్ ఇండిపెండెంట్. అన్ని డైరెక్షన్స్ అవి ఎలా ఉంటున్నాయి, ఒక దిశలో ఉన్నటువంటి విలువ ఇంకో దిశలో ఉండట్లేదు, ఇంకో దిశలో ఉన్నటువంటి విలువ ఇంకో దిశలో ఉండట్లేదు అండి. అవి ఎలా ఉంటున్నాయి, ఒకదాని మీద ఒక ఆధారపడి ఒక దే ఆర్ ఇండిపెండెంట్, అంటే స్వతంత్ర రాసుల కింద అవి ఉంటున్నాయండి మనకండి. అంటే ఒక దిశలో ఒక విలువలు ఉంటే ఇంకో దిశలో ఇంకొక విలువ ఉంటే ఇంకో దిశలో ఇంకొక, కాబట్టి దే ఆర్ ఇండిపెండెంట్. దే డు నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ పొజిషన్, వాటి యొక్క స్థానం మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ద అదర్ మాలిక్యూల్స్, అంటే ఇది వై అక్షం మీదలో వెళ్తున్నటువంటి మాలిక్యూల్స్ యొక్క వేగాల మీద ఆధారపడి ఉంటారు, జెడ్ అక్షం మీద వెళ్ళేటువంటి మాలిక్యూల్స్ యొక్క వేగాల మీద ఆధారపడి ఉండట్లేదండి. ఈ వేటికి ఏ దిశలో ఉండేటువంటి వేగం ఆ దిశలోనే వీటికి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ వచ్చాడండి. ఇది 5th ఎగ్జాంప్షన్ అండి. అంటే ఫస్ట్ మనకి ఈ కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేటువంటి దాన్ని మనకి ఇచ్చిన వాళ్ళు ఎవరు, మాక్స్వెల్ అని ఆయన, ఫ్లాషెస్ అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక గ్యాస్లో మనకి మేడప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నారండి. ద మాలిక్యూల్స్ ఆర్ ఎట్ స్టేట్ ఆఫ్ మోషన్. ఆ మోషన్లో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటున్నాయి మనకి, దే ఆర్ ఆల్ పాసిబుల్ స్పీడ్స్. వాటికి అక్కడ ఉండవలసినటువంటి అన్ని వేగాలతోటి అవి ఉంటున్నాయి అనుకుంటూ వచ్చారు. అంటే వేరు వేగాలతో అవి ఉంటున్నాయి అనుకుంటూ వచ్చారండి. ఇలాగ అనుకుంటూ వచ్చి మనకి చెప్పినప్పుడు ది యావరేజ్ స్పీడ్, హౌ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మనకి ఈ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ లా అన్న దాన్ని మనకి మాక్స్వెల్ ఆయన కనుక్కుంటూ వచ్చారటండి. ఈయన ఎలా కనుక్కున్నాడు, మనకి ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇది అన్ని డైరెక్షన్స్లో వెళ్తున్నప్పుడు ఈ డైరెక్షన్స్ చేంజ్ అయిపోతున్నాయి, స్పీడు చేంజ్ అయిపోతున్నాయి. ఇలా స్పీడు డైరెక్షన్స్ చేంజ్ అయిపోతున్నప్పుడు వీటి ఆధారంగా వాటి యొక్క యావరేజ్ స్పీడ్కి మనకి ఒక సూత్రాన్ని మనకి ఇచ్చుకుంటూ వచ్చి దాన్ని మనం ఏమనుకున్నాం అంటే మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ లా అని అనుకుంటూ వచ్చి ఈ మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ లాలో మనకి 5 అబ్జంప్షన్స్ ఆయన మనకి అంటే 5 ఊహల్ని ఆయన చేసుకుంటూ వచ్చి అప్పుడు గ్యాస్ అంటే వాయువు అన్నది ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో ఆ వాయువులో ఉండేటువంటి అణువులు అన్నవి ఎలా ఉంటున్నాయి, ఈ అణువుల యొక్క వేగాలు ఎలా ఉంటున్నాయి అనేటువంటి విషయాల్లో ఆయన 5 ఊహలు చేసుకుంటూ వచ్చి ఈ మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ లా మనకి సాల్వ్ చేసుకుంటూ రేపు మనం ఈ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ లా యొక్క ఈక్వేషన్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం.